అందరికీ గుడ్ మార్నింగ్ అండి. హిందూ నిరాహార దానికి సంబంధించి నేను మాట్లాడుతున్నాను. నా పేరు పద్మా వెంకట శ్రీనివాసులు. మేము పీలర్లో ఉన్నాం ప్రస్తుతము. మా సతీమణి పేరు మాధవి, మా పిల్లలు విఘ్నతారాయలు, లిఖితారాయలు. ఈ నిరాహార దానికి సంబంధించి మేమందరము గురువు గారి ఆధ్వర్యంలో మేమందరము మొదట 2 రోజులు ఉన్నాము, ఆ తర్వాత 7 రోజులు, ఆ తర్వాత 11 డేస్, ఆ తర్వాత ఈ 20 డేస్ కంటిన్యూగా మేము ఏది కూడా మిస్ అవ్వకుండా గురూజీ గారి పాత్ ప్రతిరోజు ఉదయం తీసుకుంటూ ఆయన చెప్పినటువంటి ప్రతి ఒక్క దాన్ని పాటిస్తూ ఉన్నాము. ఆరోగ్యపరంగా ఎత్తుకుంటే బాగానే ఉంది. కానీ బాగా మంచిగా కొన్ని ఏళ్ళ నుంచి మనం ఆహారం తీసుకుంటున్నాం కాబట్టి, శరీరానికి కడుపు నింపడానికి ఆహారం తీసుకుంటున్నాం కాబట్టి కొన్ని సందర్భాలలో బాగా విపరీతమైన కోపం రావడము, విపరీతంగా ఈ దేశం అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే ఆహారం కొన్ని ఏళ్ళ నుంచి తినడం వల్ల ఆ కడుపును నింపేదానికి ఈ లిక్విడ్స్ తీసుకోవడం వల్ల ఆ లోటు అనేది దీనివల్ల కనపడుతుంది. కానీ ఆ లోటు అనేది శరీరానికి మంచిది, ఆరోగ్యానికి మంచిగా చేస్తుంది. కానీ ఆ కోపాన్ని ఎట్లా నిలువరింపజేస్తూ ఉంది, మనల్ని ఎంత కట్టడి చేస్తుంది ఓపికకు, కోపాన్ని అనేది దీని ద్వారా రుజువైంది. ఆరోగ్యపరంగా ఎత్తుకుంటే బాగానే ఉంది, మంచి యాక్టివ్. 9 నెలల పురిటి బిడ్డ తల్లి గర్భంలో నుంచి ఎటువంటి మలినం లేకుండా ఏ విధంగానైతే బయటికి వస్తాడో, కల్మషం లేకుండా, ఎటువంటి మచ్చలు లేకుండా ఈ నిరాహారంను పాటించడం వల్ల, ఆహారం తీసుకోకుండా ఓన్లీ పానీయములతో నిరాహారం పాటించడం వల్ల, గురువువారు చెప్పినటువంటి రీతిలో మనం కూడా ఆ రకంగా ఉన్నామనే అనుభూతి నాకు కలిగింది. షుగర్ టెస్ట్ చేయించాను, బీపీ చెక్ చేయించాను, నార్మల్. చాలామంది అన్నారు, ఎందుకు నువ్వు లిక్విడ్స్ తీసుకుంటున్నావు, అది చాలా తప్పు, షుగర్ లెవెల్స్ పెరుగుతాయి, బీపీ పెరుగుతుంది, ఆరోగ్యం పాడవుతుంది. కానీ అటువంటిదైతే దీంట్లో లేదు, కనపరాలేదు. ఎందుకంటే నాకు రుజువు అయింది. బీపీ, షుగర్ అనేది చెక్ చేయిస్తే షుగర్ ఒకనొక సందర్భం 116 వచ్చింది, మరొక వారం తర్వాత చేయిస్తే 90కి వచ్చింది. ఇది మాత్రం సత్యం. ఎందుకంటే నాకు జరిగింది కాబట్టి నేను అందరికీ తెలియజేస్తున్నాను. ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడం కూడా మా ఫ్యామిలీ యొక్క అదృష్టము. మా మిసెస్ ద్వారా నేను దీన్ని ఫాలో అయ్యాను. మేమందరము నారాయణ సార్ బాంబే వారి ద్వారా ఈ కార్యక్రమాన్ని కనుక్కొని మేము ఇందులో పాల్గొనడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాల్లో మేము పార్టిసిపేట్ చేసినందుకు గురువు గారు వారి యొక్క సమయాన్ని ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కేటాయించడం అనేది నిజంగా ఈ ప్రోగ్రాం చేసిన వారందరి యొక్క అదృష్టంగా భావిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై శ్రీరామ్.